ఫస్ట్ ఆయన అడుగు, ఆయన చెప్తాడు. చనిపోయి ఎన్ని సంవత్సరాలు కరెంటు కూడా పెరిగి నా పేరు కవిత. మాది అన్నపూర్ణ గ్రూపు. మాది 20 ఏళ్ళ నుంచి కర్తన్యం. 12 ఏళ్ళు అయింది ఆగిపోయి. ఈ ఫస్ట్ లీడరు నాగేశ్వరమ్మ పోయి బ్యాంక్ కాడికి పోయి 8వ నెల 8వ తారీఖు 2024 తెచ్చుకుంది ₹1,00,000. అందరి సంతకాలల్లా పెట్టి, దొంగ సంతకాలు పెట్టి తీసుకుంది. మాకేం చెప్పలే. ₹1,00,000. దొంగ సంతకాలు చేసి ₹1,00,000 వాళ్ళే తీసుకొని వాడు. మాది ఫస్ట్ నుంచి 20 ఏళ్ళ నుంచి అది మొన్న 12 ఏళ్ళ నుంచి కట్టడం అయిపోయి. మాది గోస్పాడు మండలం కర్నాలపల్లి గ్రామం. మాది అన్నపూర్ణ పొదుపులచ్చి గ్రూపులో మా అమ్మ మా మరదలు కూడా ఉన్నారు. మా మరదలు సెకండ్ లీడర్గా పనిచేస్తుంది. ఈ గ్రూప్ది అప్పుడప్పుడు నేను కొద్ది లెక్కలు చూడమని చూస్తున్నాను. 20 ఏళ్ళ నుంచి గ్రూప్ నడుపుతున్నాను. కానీ 12 సంవత్సరాల కిందట ఒకటి పెండింగ్ పడి చెప్పి పొదుపు నిలబడిపోయింది. అప్పటి నుంచి పొదుపు కట్టడం లేదు. 12 సంవత్సరాల నుంచి పొదుపు నిలబడి దాన్ని క్యాన్సిల్ చేసినారు. క్యాన్సిల్ చేసిన తర్వాత దాని డాక్టర్ లోన్ బ్యాంక్ లోన్ తీసుకొచ్చుకున్నారు. బ్యాంక్ లోన్ తీసుకోవడం వలన అది కంతులు కట్టకుండా చాలా రోజులు పెండింగ్ పడింది. పడితే దానిలో పొదుపు డబ్బులు 70,000 ఉన్న దాన్ని కొన్ని కట్ చేసి దాని కంతులకు వేసుకోవడం జరిగింది. తర్వాత వాళ్ళు ఈ అంత కంతులు క్లోజ్ చేపించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వేసిన డబ్బులు దాంట్లో ₹1,00,000, తర్వాత పొదుపు డబ్బులు 25,000 ఉన్నాయి. మొత్తం ₹1,25,000 గాను మొదటి లీడరు జి నాగేశ్వరమ్మ అనే ఆమె పోయి ఫోర్జరీ సంతకాలు చేసి మొత్తం అందరి గ్రూప్ సభ్యులు కానీ సెకండ్ లీడర్ కానీ ఎవరికి తెలియకుండా, తర్వాత ఐక్య సంఘం అవతల సంఘము ఐక్య సంఘం రెండవది ఉంది, దాని విఏఓ చిన్న అనే తోడు ఈ ఫస్ట్ లీడరు జి నాగేశ్వరమ్మ ఇద్దరు కలిసిపోయి బ్యాంకుకి పోయి అది బ్యాంకులు కూడా వాళ్ళకు కూడా తెలియకుండా మేనేజరు లేని రోజు ఫీల్డ్ ఆఫీసర్తో మాట్లాడుకొని డబ్బులు తెచ్చుకోవడం జరిగింది. అదే రోజు కూడా 8వ నెల 8వ తేదీ 2024లో అదే రోజు డ్రా చేసుకున్నారు. అదే రోజే బ్యాంకు నుంచి డబ్బులు కూడా తెచ్చుకోవడం జరిగింది. మాకు ఈరోజు తెలిసి మేము బ్యాంక్ అడగడం వలన బ్యాంక్ మేనేజర్ ఒప్పుకున్నాడు. ఇది మీరు ఏదైనా పోలీస్ కంప్లైంట్ అని కూడా మేము కూడా చెప్తామని చెప్పడం జరిగింది. దీనిపై వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి, ఆ డబ్బులు కూడా ఇప్పించి అందరికీ న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాం. గ్రూప్ ఫస్ట్ నుంచి వైసీపీ గ్రూప్లో అందరం ఉన్నాము. అతను ఫస్ట్ లీడర్ అనే అతను ఒక 7-8 సంవత్సరాల నుంచి అవతల గ్రూప్ పోయినాడు, తెలుగుదేశంలో ఉన్నాడు. అది తెలుగుదేశంలో ఉండడం వలన అవతల నాయకుల మాటలు వినాడు. ఈ గ్రూప్ను నడపకుండా దాన్ని పెండింగ్ పెట్టి ఆయన ఇష్ట ప్రకారం చేయడం జరిగింది. బుక్కులు ఆయన అతని దగ్గరనే పెట్టుకున్నాడు, అకౌంట్ బుక్ అక్కడనే పెట్టుకున్నాడు. తర్వాత మేము ఎన్నోసార్లు భంగపోవడం కూడా జరిగింది. మీరు పొదుపు నడపరి ఎట్లన్నా లేకుంటే మీ గ్రూప్ లీడర్ దిగిపోమని అడిగినా కానీ వాళ్ళు దిగిపోకుండా అట్నే ఉన్నారు. ఇప్పుడు తెలుగుదేశం లీడరు అతను అందరు కుమ్మకే ఇది వైసీపీ వాళ్ళని మోసం చేయడం జరిగింది. సార్ మాది కనాలపల్లి గ్రామం, గోస్పాడ మండలము. ఈ అన్నపూర్ణ పొదుపత్యం గ్రూప్లో మా భార్య కూడా సభ్యురాలే. ఇందులో మొదటి లీడర్ నాగేశ్వరమ్మ, రెండో లీడరు జి కవిత. వీళ్ళిద్దరు ప్రమేయంలో కవిత లేకుండానే నాగేశ్వరమ్మ ఒకటి పోయి ₹1,00,000 డ్రా చేయడం జరిగింది. ఈరోజు బ్యాంక్ దగ్గరికి పోతే ఆ విషయం మేనేజర్ చెప్పినాడు. ఎట్లా ఇచ్చారు సార్ అని మేము అందరం అడిగితే నేను లేను ఆ రోజు అని చెప్పినాడు. ఈ గ్రూపుకు సంబంధించిన బుక్ కీపర్ కాకుండా వేరే గ్రూపు ఆ యొక్క సంఘం వేరే దానికి సంబంధించినోడు బుక్ కీపరు వాడే రాయడం జరిగింది. నరసింహుడు అనేటోడు. నేను అక్కడనే అడిగినామా అని, వాడు లేడు, మాకు అందుబాటులో లేకుండా పరారైపోయినాడు. వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు. ఇది మాది వైసీపీ గ్రూప్ ఫస్ట్ నుంచి. ఇక్కడ నుంచి ఫస్ట్ లీడరు నాగేశ్వరమ్మ గత 7-8 సంవత్సరాల నుంచి టీడీపీలోకి పోయినారు. వాళ్ళంతా టీడీపీ ప్రమేయం వల్ల ఇది మేనేజర్ లేంగా చూసి ₹1,00,000 డ్రా చేసుకోవడం జరిగింది. ఒక 32,000 బ్యాంకులో ఉంది. ఇంకా ₹1,00,000 డ్రా చేసుకున్నట్టు మేము ఆధార్తో సహా పూర్తిగా. ఇందులో ఈ ఒక నాగమ్మ అనే ఆమె 3 సంవత్సరాల క్రితం చనిపోయింది. ఈమె సంతకం కూడా చిన్న పాపతో వేయించినారు. ఇందులో లక్ష్మీదేవి అనే ఆమె ఒకతేంది, 3 లక్ష్మీదేవులు రాసినారు బొట్టినెలు గుర్తులేసి. అన్ని ఫోర్జరీ సంతకాలే. ఇందులో ఒక్క సంతకం కూడా కరెక్ట్ అయిన సంతకం కాదు, అన్ని ఫేక్ సంతకాలే. ఒక్క సంతకం కూడా కరెక్ట్ కాదు, అన్నీ ఫేకే, మొత్తం దొంగ సంతకాలే. ఒక ఫస్ట్ లీడర్ సంతకం తప్ప మిగతా సెకండ్ లీడర్ కానించి మిగతా సభ్యులు 13 మందిలో 12 మంది ఫేక్ సంతకాలన్నీ. ఇట్లా చేసి ₹1,00,000
విత్‌డ్రాల్ చేసుకొని ఆమె అకౌంట్‌లో కొట్టుకొని డ్రా చేసుకొచ్చుకున్నాడు అదే రోజు. 8/8/2024 తేదీన డ్రా చేసుకోవడం జరిగింది. దీనికి అధికారులు తగిన చర్యలు తీసుకొని అందరికి న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను.